మా పార్టీ తరఫున ప్రతిపక్షంగా మేము అడగాలి కదా, ఎందుకు చేయట్లేదని అడిగి గొడవ చేసి రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నాలు చేస్తుంటే మొన్న తల్లికి 100 రోజులు మొన్న డబ్బులు వేశారు, పిల్లల డబ్బులు 1 సంవత్సరం ఎగ్గొట్టాడు, ఈ సంవత్సరం వేశాడు. గొడవ చేస్తే మిగతా కూడా అడుగుతున్నామని చెప్పి మిగతా అన్ని చేశారు కదా, ఈ హామీలన్నింటికీ ఆన్సర్ ఏదని మేము అడుగుతుంటే నాయకుల మీద కేసులు పెడుతున్నారు. మా పార్టీ నాయకులందరూ తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు ఒక్కొక్క పెట్టి. కుర్రాళ్ళు మొన్న పొదిలి రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడికి వచ్చిన కుర్రాళ్ళ మీద కార్యకర్తల మీద కూడా లేదు, వేలగా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇట్టయితే మనం తిరగలేము 5 ఏళ్ళు అని చెప్పి పార్టీకి వచ్చేవాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. మేము చెప్తున్నాం, ఈ కేసులకి వాసులకి వేసేవాళ్ళుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్తున్నాం. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎగబడి పని చేస్తాం, మీ పక్షాన్ని నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ నమ్మండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో ఆ జగన్ నిలబడ్డాడా లేదా, రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పాడో ఎన్ని చేశాడా లేదా. వీళ్ళు పాలన చేతగాక అధికారం అందరం పెట్టడం కోసం 5 కాడికి అబద్ధాలు చెప్పి ఇవన్నీ అడుగుతుంటే కార్యకర్తల మీద వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ టైం గడుపుతున్నారు. మేము మీ పక్షాన ఉంటాం. మన పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాం. మన పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా నేను పర్సనల్ గా మీకు అండగా తోడుగా ఉంటానని, మీ అందరికీ భరోసాగా ఉండమని నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపారు. కాబట్టి నా వంతు బాధ్యతగా మనకి భయం అంటే తెలియదు, అవసరం లేదు. ఎందుకంటే భయపడేది తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, పలాయనం జరుగుతుంటారు. మనమే తప్పు చేయలేదు కాబట్టి మనకు భయం ఉండదు. నిలబడి చట్ట ప్రకారంగా మాట్లాడితే ఎవరైనా గడుస్తారు. మనం చట్ట ప్రకారంగా నిజాయితీగా మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు గడుస్తారు తప్ప మనం భయపడాల్సిన లేదు. పార్టీ కార్యకర్తలు మేము పూర్తిగా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరినీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి నేను అందుబాటులో ఉంటానని మాటిస్తూ సెలవు తీసుకుంటాను.